మీరు వస్తారేనంటే పర్మిషన్ ఉండాలన్నది దాన్ని నెంబర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఆటోమేటిక్ చేంజ్ అవుతుంది ఇల్లు అయిపోయింది మీరు అన్నట్లు ఒక 2 నెలలు అంతా ఆన్లైన్ నెంబర్ రాదు అందరి మొత్తం అండ్ ఆన్లైన్ అసెస్మెంట్ నెంబర్ రావాలన్నా నేను ఇచ్చిన వేస్ట్ వాళ్ళు మాన్యువల్ అయినా ఒప్పుకుంటూ కానీ నెంబర్ కావాలి దీంట్లో వచ్చినాక ఆ నెంబర్ రాయాలి అన్నా అన్న ధనంజయ నాకు చెప్పిరా ధనంజయ అన్న పిట్లు తెచ్చినా ఉన్నాయి ఇప్పుడు మీ రా ఒక 10 నిమిషాలు కోట్ల మండలంలో బతుకమ్మ చీరల పంపిణీ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారికి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా కోరుట్ల మున్సిపల్ చైర్మన్ గారు శ్రీమతి అన్నం లావణ్య అనిల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. కోరుట్ల ఎంపీపీ గారు శ్రీ తోట నారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి దార్శెట్టి లావణ్య రాజేష్ గారు జెడ్పీటీసీ కోరుట్ల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. శ్రీ చీటి వెంకట్రావు గారు జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. శ్రీమతి గుడ్ల లక్ష్మీ మనోహర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. శ్రీ చింతకుంట సంజీవ్ రెడ్డి మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. శ్రీ ఎన్శెట్టి భూమారెడ్డి చైర్మన్ పిఎస్సిఎస్ కోట్ల గారు, సింగిరెడ్డి నర్సారెడ్డి చైర్మన్ పిఎస్సిఎస్ వెకిల్పూర్ గారు, శ్రీ చింతకుంట సాయిరెడ్డి చైర్మన్ పిఎస్సిఎస్ ఐలాపూర్ గారు, శ్రీ బండి భూమయ్య చైర్మన్ పిఎస్సిఎస్ చిన్నమెట్పల్లి గారు రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ చీటి స్వరూపారాణి వెంకట్రావు గారు కోరుట్ల వైస్ ఎంపీ గారు వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. శ్రీ కె మోహన్ రెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా కోరుట్ల మున్సిపల్ పరిధిలోని సమస్త కౌన్సిలర్లు, అన్ని గ్రామాల సర్పంచులు మరియు గౌరవ ఎంపీటీసీలు అందరూ కూడా వేదిక పైన ఆశీర్వాదాలు కావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ, కోరుట్లలోని పెద్దలు ప్రముఖులు అటువైపు వేసిన కుర్చీలలో ఆశీర్వాదాలు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా లబ్ధిదారులంతా కూడా స్టేజ్కి ఎదురుగా ఉన్న కుర్చీలలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ప్రెస్ మిత్రులంతా కూడా ఇటువైపు ఏర్పాటు చేసిన కుర్చీలలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. నేటి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రారంభోపన్యాసం గౌరవ ఆర్డీఓ గారిని చేయవలసిందిగా కోరుతున్నాను. గౌరవ మున్సిపల్ చైర్మన్ గారికి, గౌరవ ఎంపీపీ గారికి, గౌరవ జెడ్పీటీసీ గారికి అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, ఆహ్వానాలు. ఈరోజు కొరుట్ల నియోజకవర్గంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.
సో దీంట్లో 1,09,583 మొత్తం చీరలు ఈరోజు పంపిణీ పంపిణీ చేయబోతున్నాం ఈ కాన్ఫరెన్స్లో. సో మండలం వారీగా ఇబ్రహీంపట్నంలో 15,369, కోరట్లలో 38,127, మల్లాపూర్ 20,029, మిట్పల్లి 36,058, మొత్తం 1,09,583. సో ఇక్కడికి ప్రతి గ్రామం నుంచి అంటే కోవిడ్-19 పరిస్థితుల దృష్ట్యా ప్రతి గ్రామం నుంచి 2-3 సెలెక్ట్ చేయడం జరిగింది. మున్సిపాలిటీ నుంచి వార్డ్ వైజ్గా కొంతమందిని సెలెక్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో అందరూ కూడా ఈ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కొంచెం దూరం పాటిస్తూ అందరూ కూడా మాస్క్ ధరించాలి. మాస్క్ ధరించి ఈ చీరలు తీసుకొని మీరు వెళ్ళి హ్యాపీగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నెక్స్ట్ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా ఎంఆర్ఓ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కార్యక్రమంలో వేదిక పైన కూర్చొని పెద్దల నుంచి మాట్లాడాల్సిందిగా మొదట రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ వెంకట్రావు గారు. కేసీఆర్కు ఆడబిడ్డలు అంటే ప్రేమ భావంతోనే బతుకమ్మ పండుగకు ఇప్పుడు దసరాకు మగవారు కొత్త బట్టలు కుట్టించుకుంటారు, ఆడవారికి కూడా పంపాలని ఉద్దేశంతో పంపిండ్రు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారికి కూడా మగవాళ్ళ కంటే ఎక్కువ అభిమానం ఆడవాళ్ళు నిలుస్తారు. కాబట్టి సీరియల్ కార్యక్రమం కూడా సారు హైదరాబాద్ నేను వచ్చే నా మహిళా సోదరులకు పంపిణీ చేస్తానన్న ఉద్దేశంతో 1-2 రోజులు లేట్ అయింది. ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారం తెలుస్తూ ముస్లిం జై హింద్, జై తెలంగాణ. కేసీఆర్ గారి మంచి ఉద్దేశంతోనే ఆడపడుచులకి చీరలు పంచడం జరుగుతుంది. మనకి ఆడపడుచులకి ఏది ఇచ్చినా కానీ మనం సంతోషంగా స్వీకరించాలి. థ్యాంక్ యూ. చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి అట్లాగే ఆర్డీఓ గారికి తెలుసు, మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలు అత్యంత ప్రాధాన్యతనిస్తూ చేస్తున్నాయి. దాంట్లో మీ అందరికీ తెలిసిందే సాగు తాగునీటి రంగాలు, విద్యుత్తు. తర్వాత సంక్షేమానికి వచ్చినప్పుడు మహిళలను వారి ఆడిబిడ్డల్లాగా భావించి అందరికి కూడా ఈ మనకు అతి ముఖ్యమైన పండుగ దసరా, అట్లాగే బతుకమ్మ పండుగలు. ఈ బతుకమ్మ పండుగకి మహిళలందరికీ కూడా చీర సారలతో సత్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకొని ప్రతి ఏటా మనందరికీ చీరల పంపిణీ కార్యక్రమం చేస్తుంది. చాలా గొప్ప నిర్ణయం. అందరినీ ఆడబిడ్డల్లాగా చూసుకొని చల్లగా చూస్తున్న ప్రభుత్వానికి మనందరం ధన్యవాదాలు చెప్పాల్సిందే. అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు ఆర్డీఓ గారు చెప్పారు, ఈ పండుగను జరుపుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం ఆరోగ్యంగా ఉండడం కూడా ఇంపార్టెంటే. పండుగలు ఎంత ఇంపార్టెంటో ఆరోగ్యం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చేతులు శుభ్రంగా కడుక్కుంటూ అది అంటే దాదాపుగా అందరికీ అవగాహన వచ్చింది. కానీ జ్ఞాపకం చేయడం అనేది మన ధర్మం. కాబట్టి ప్రతిసారి ఈరోజు ఇంకేంటంటే చేతులు శుభ్రపరుచుకునే దినోత్సవం కూడా ఈరోజు ఆ దినం ఉంది. కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్కి ఒకసారైనా వీలును బట్టి చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఇంకేదైనా చేయగలుగుతాం. ఈ పండుగలను కూడా ఆరోగ్య సూత్రాలను దృష్టిలో పెట్టుకొని పండుగను కూడా విజయవంతంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ చీరలను కూడా జాగ్రత్తగా మీ గ్రామాలలో ఇప్పుడు అందరికీ ఇక్కడికి పిలిచి ఇప్పించలేని పరిస్థితిలో మన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గారు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో వచ్చి మీ అందరికీ ఇస్తున్నారు. మీరు కూడా మీ గ్రామాలలో మన గౌరవ సర్పంచులు, ప్రజాప్రతినిధులు అందరూ ఉంటారు. అక్కడ వారి ఆధ్వర్యంలో అందరికీ ముడతాయి. వాళ్ళకు కూడా చెప్పండి. విషయం ఏంటంటే కోవిడ్ ఉంది కాబట్టి ఇట్లా జరిగిందనే విషయాన్ని మీరు కూడా మీ గ్రామాలలో తెలియజెప్పి పండుగను విజయవంతంగా చేసుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పెద్దలందరికీ పేరు. ఏ మండలి ఆ మండలి పెట్టుకున్నాం, ఎక్కడ కానీ అందరం చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ దరిద్రమైన బీమారీస్ అందరినీ పరిశాన్ చేస్తున్నాం. మనం బయటకు వెళ్ళాలని భయం పడుతున్నది. ఎక్కడ ఏమవుతుందో ఎక్కడ ఏదో పక్క జగిత్యాల ఎమ్మెల్యే కూడా పాల్సి వచ్చింది. ఆయన కూడా పాపం బీమార్ అయిపోయాడు. కోవిడ్ మన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా నేను పాజిటివ్ వచ్చింది, ఆయన హాస్పిటల్ జాయిన్ అయిపోయాడు. భయపడకుండా బతికే పరిస్థితి వచ్చింది. మీ అందరూ కోరేది ఒకటే, బతుకమ్మ అనేది ఎప్పుడైనా ప్రమాణం చేసుకున్నాం. మన కవితమ్మ గారు కూడా వచ్చాను. కవితమ్మ గారు కూడా ప్రతిసారి మన దగ్గర కొట్లలో కానీ జగిత్యాలు కానీ అన్ని జాగ్రత్త మెట్పేలో అన్ని జాగ్రత్తలు కూడా బతుకమ్మలో పాల్గొన్నారు. కానీ ఈసారి
పరిస్థితి ఏంటంటే ఒక్క దగ్గర ఆడి బతుకమ్మ ఆడేటట్లేము, 1000 మంది జమ అయ్యేటట్టు పరిస్థితి లేదు. మీరు కూడా బతుకమ్మ, ఎందుకంటే మీ మహిళలకు ముఖ్యమైన పండుగ బతుకమ్మ. ఇక్కడ మా అందరికీ దసరా, దీపావళి ఇవన్నీ ఏం చేసిన మగవాళ్ళం, మీకు పెద్ద పండుగ బతుకమ్మ పండుగ కనుక ఆ ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు నా ఆడపడుతులకు బతుకమ్మ నాడు వాళ్ళు మంచి చీరలు కట్టుకుని మంచిగా ఉండాలి, కొత్త చీరలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఏ ప్రభుత్వం కూడా నిన్నేళ్ళు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఎవరు కూడా మహిళా సోదరులను పట్టించుకోవాలి. ఓట్లు తీసుకున్నాం కానీ వాళ్ళకి ఏదో చేయాలని ఆలోచన నేను రాలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారికి ఆడపడుతులతోనే రేపు ఏదన్నా లక్ష్మణరెడ్డి అనే ఉద్దేశంతో మీ అందరికీ ఇవ్వాలన్న కానుకతో మనం వచ్చిన తెలంగాణ వచ్చిన నుంచి 4-5 సంవత్సరాల నుంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈసారి ఉండే ఎందుకంటే ఈ కరోనా ఉంది, వస్తే రాదని మీరు కూడా డౌట్ పడ్డారు, మేము కూడా అనుకున్నాం మరి కరోనాలో ఎట్లా ఏం చేస్తుంది ఎట్లా అనేది ఆలోచన ఉండే. కానీ ముఖ్యమంత్రి గారు ఏదేమున్నా నా ఆడపడుతులు చీరలు చేరాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరం ఒక టైప్ ఉండే, ఇప్పుడు ఈ సంవత్సరం మంచి భారీగా ఉండే విధంగా చీరలు కూడా భారీగా ఉండాలి. మహిళలకు కూడా ఏదో 50 రూపాయలు 100 200 రూపాయలు చీరలు ఇవ్వద్దు, మంచి చీరలు ఇవ్వాలి, వాళ్ళు బతుకమ్మ పండుగ నాడు కట్టుకుంటే కూడా వాళ్ళు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో మన చేనేత కార్యక్రమంతో మంచి చీరలు చెప్పించి పంపించడం జరిగింది. ఈ విధంగా మనము ప్రతి పండుగ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ముఖ్యమంత్రి గారు రంజాన్ పండుగ వస్తే మహిళా మైనార్టీ సోదరులకు, క్రిస్మస్ వస్తే క్రైస్తవ సోదరులకు, మన తెలుగు వాళ్ళందరూ కూడా బతుకమ్మ పండుగ అన్న ఉద్దేశంతో అన్ని కులాలు మతాలు కూడా ఆ పండుగ నాడు సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మన కొట్ల నియోజకవర్గ మా ఆడపడుతుల తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఇది ప్రతిసారి జరిగే క్రియ. కరోనా వచ్చిందని కూడా ముఖ్యమంత్రి వినడు భయపడలేదు. రైతులు అనుకున్నాం మేము పైసలు వస్తాయో రావు, రైతు బంధు వస్తుందో రాదు. ఇంత కరోనాలో ఇంత డబ్బు ప్రాబ్లం ఉన్నా, ఎందుకంటే ఎక్కడి నుంచి ట్యాక్సులు వస్తలేవు, మనకు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం వస్తలేదు. కాకుండా 700 కోట్ల రూపాయలు ఒకటే దఫాల రైతు బంధువులందరూ కూడా రైతు బంధు కార్యక్రమం కూడా ఇచ్చడం జరిగింది. మన నెట్టలు కూడా రంజాన్ నాడు కూడా మా మైనార్టీ సోదరులకు కూడా బట్టలు పంపిణీ చేయడం జరిగింది. క్రిస్మస్ నాడు కూడా వచ్చే డిసెంబర్లో క్రిస్మస్ వస్తుంది కనుక వాళ్ళకు కూడా తప్పక బట్టల పంపిణీ ఏర్పాటు చేస్తున్నారు. ఎన్ని అవంతరాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నర్సరీ స్కీమ్స్ ఎప్పుడు కూడా పనిచేయాలి. ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నాం, రూపాయికిలో బియ్యం నడుస్తున్నది, ఎక్కడ కూడా ఏది ఆపకుండా. ఎందుకంటే వేరే వేరే దేశాలకు కొట్టుకబడుతున్నారు, ఎక్కడికెక్కడ పరేషాన్లు ఉన్నారు, ఎట్లా ఆదాయం వస్తలేదు. ప్రభుత్వానికి అన్ని ఫ్యాక్టరీలు బంద్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ అన్ని బంద్ ఉన్నాయి. ఈ ఎట్లా రావాలి ఆదాయం అని చెప్పి ఎంతో టెన్షన్ ఉన్నా కానీ మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ప్రతి ఒక్క పండుగ ఏ విధంగా జరుపుతారో ఆ విధంగా జరుపుకుంటున్నాం. ఇలా కూడా మనం ఇలా చీరల పంపిణీ కార్యక్రమం చేసుకుంటున్నాం. రేపటి నుంచి గ్రామాలలో కానీ మన వార్డులలో కానీ పట్టణంలో వార్డులలో కూడా ఆ చైర్మన్ గారు, అదేవిధంగా అక్కడ ఉన్న వార్డు కౌన్సిలర్, రెవెన్యూ అధికారులు వచ్చి వార్డుకు రేపు బొమ్మాశ్వరం, రేపు ఒక్కనాడికి టాప్తర్గా వస్తారు బొమ్మాశ్వరం కనుక ఎల్లుండటువంటి శనివారం నుంచి 2-3 రోజులు కూడా అందరి ఇంటాలకు మీకు చీరలు ఎవరెవరి పేరు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా చీరలు ఇస్తారు. వీళ్ళు ఏం అవకతవకలు జరిగేది లేదు. ఎవరికి చీరలు ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ చీరలు మీ ఇంటికి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తారు. దాదాపు 2,20,00,000 చీరలు మన నియోజకవర్గానికి, మన కొట్ల నియోజకవర్గానికి 2,16,16,600 రూపాయల చీరలు మనకు వచ్చినాయి. 1,09,533 చీరలు వచ్చినాయి. దానికి 2,19,16,000 రూపాయల విలువ గల వచ్చినాయి. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా చీరలు వస్తే ఎక్కడ టెన్షన్ అవసరం లేదు. ఈ చీరలు అందరికీ పెద్ద చీరలు కూడా వచ్చినాయి అనుకుంటా. పీడి గారు వచ్చినాయి పెద్ద చీరలు కూడా, పీడి గారు పెద్ద చీరలు వచ్చినాయి కదా. పెద్ద చీరలు ఉన్న వాళ్ళు పెద్ద మనుషులు ఉంటే పెద్ద చీరలు కూడా వస్తాయి. చిన్న చీరల వాళ్ళు మీరు అక్కడ ఎవరైతే అవసరం ఉండదో పెద్ద చీరలు పెద్ద తీసుకొని చిన్న చీరలు తీసుకోవాలి. ఆ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమం మన ప్రభుత్వం చేస్తున్నది. మీరు కూడా పదవకుండా ప్రభుత్వాన్ని అన్నం పెట్టే వాళ్ళని మర్చిపోదు. ఇంత కరువు వచ్చినా కొట్లాడుతున్నాం, చేస్తున్నాం, ఇదే చేసినా మనం అందరం కలిసి బాగుండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ఏర్పాటు చేసిన కనుక మీరందరూ కూడా నేను కోరేది ఒకటే, బతుకమ్మ నాడు కూడా ఒక్క దగ్గర గ్రూపులు కాకుండా ఆ బతుకమ్మ తల్లిని, ఎందుకంటే ఈ కష్టం వచ్చింది కనుక ఆమె కూడా అర్థం చేసుకుంటుంది. బతుకమ్మ తల్లి కూడా ఈ కష్టం ఉన్నాను, నా మహిళా సోదరు వాళ్ళు ఏ విధంగా తీసుకున్నాను, నా బతుకమ్మను అమ్ముతారన్న ఉద్దేశంతో ఉంటారు కనుక ఒక్క దగ్గర భూమి కూడకుండా 4-3 పోయి దూరం తీసుకోండి. అందరికి బతుకమ్మ ఆడేటప్పుడు కూడా మనిషికి ఒక గద్దె కాదు, దూరం ఇట్లా ఉండే విధంగా సపోర్ట్ చేసి కానీ పాట పాడతారు బతుకమ్మ పాటలు కనుక ఓల మీద పడకుండా దూరం ఉండే విధంగా ఏర్పాటు చేసి ఎంత తక్కువైతే అంత పోయి ఎవరి వాళ్ళు పోయి చెరువులో మన బతుకమ్మను అప్పుడు కూడా చేయాలని చెప్పి కోరుతున్నా. ఎందుకంటే ఈ బాబా నుంచి బయటపడాలంటే ఇంకా 2 వర్షాలు పడుతున్నాయి, వర్షపడకుండా మళ్ళీ తగ్గింది, మళ్ళీ ఎక్కువైతున్నాయి, కేసులు ఎక్కువైతున్నాయి కనుక కొంచెం మీరంతా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఊళ్ళలో కూడా చెప్పండి. ఈ నా మాట మీరు అందరూ అక్కడ ఊళ్ళలో కూడా చెప్పాలి. మీరు ఎందుకంటే ఊరు నుంచి ఇద్దరు వచ్చారు కనుక ఇంకా ఊళ్ళో మనకు 500-600 మందికి మనం చీరలు ఇస్తాం కనుక వాళ్ళకు కూడా ఒక మాట మీరు అందరూ కూడా చెప్పి తప్పక రేపటి నుంచి రేపు ఒక్కనాడు విడిచిపెట్టి ఎల్లుండి వచ్చి అందరికి కూడా బతుకమ్మ చీరల పంపిణీ వచ్చేసిన మన దగ్గర చీరలు అన్నీ ఉన్నాయి. నేను ఒక 2-3 రోజులు వచ్చి లేట్ అయింది. మొన్న అసెంబ్లీ ఉన్నట్టు ఒక 2-3 రోజులు వెయిట్ చేశాను. నేను కూడా నిన్ననే మొన్న అసెంబ్లీ అయిపోగానే నేను నచ్చడం జరిగింది. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా చీరలు అందరూ చేసే విధంగా
మా ఎంపీటీసీలు, మా కౌన్సిలర్లు, అదేవిధంగా మా సర్పంచులు అందరూ కలిసి ఊళ్ళో ఊళ్ళో వారి మీద నిల్చొని చీరలు అందరూ అందించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా లబ్ధిదారులకి బతుకమ్మ చీరల పంపిణీ ఉంటుంది. మొదటగా గ్రామీణ లబ్ధిదారులకు పంపిణీ చేస్తాం, తర్వాత మున్సిపల్ లబ్ధిదారులకు చేస్తాం. గ్రామీణ లబ్ధిదారులకు చేసేటప్పుడు విలేజ్ వారీగా పిలవడం జరుగుతుంది. అయితే విలేజ్ వారి ఆ టేబుల్ నెక్స్ట్ సంగర్తి విజయ వెంకటాపూర్. తర్వాత చిన్నమెట్పల్లి గ్రామం నుంచి చిన్నమెట్పల్లి గ్రామం వెంకటాపూర్ గ్రామానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూర్చోవచ్చు. చిన్నమెట్పల్లి గ్రామం నుంచి గట్టు గంగానర్సు గారు, ఈమెకు గట్టు గంగానర్సు. రాయల్స్ గౌరు. తిరునగరి సౌందర్య. నెక్స్ట్ గుమ్లాపూర్ గ్రామం సంబంధించి గుమ్లాపూర్ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు వచ్చిండాలి. ఎన్నమనేని సునీత, బంగారు నర్సు గారు. నెక్స్ట్ మాదాపూర్ విలేజ్ సంబంధించి హెచ్ లావణ్య గారు. లావణ్య, తర్వాత దంతుల నవిత. నాగులపేట్ విలేజ్ సంబంధించి తుర్తి రాజేశ్వరి గారు. నక్క విజయలక్ష్మి గారు కూడా. నక్క విజయలక్ష్మి. మోహన్ రావుపేట్ విలేజ్ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు ఉన్నారు. మునుగంటి గౌరీ 9 మీటర్స్. పైడిమడుగు విలేజ్ గుడిపెల్లి మీనా. పైడిమడుగు సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, పిఎస్సిఎస్ చైర్మన్ గారు. నెక్స్ట్ యూసుఫ్ నగర్ విలేజ్ ఎడ్ల లక్ష్మి గారు, అచ్చ యశోద గారు.
తర్వాత సర్పరాజ్పూర్ విలేజ్ ఒకరే సార్, ఇక్కడ రాలేదు సార్, ఏ రాకండి రాలేదు. సర్పరాజ్పూర్ విలేజ్ రుద్రవేణి లక్ష్మి, రుద్రవేణి రజిత. గ్రామలక్ష్మి గంగమణి. తర్వాత 2వ వార్డ్, వార్డ్ నెంబర్ 2, వార్డ్ నెంబర్ 2. వార్డ్ నెంబర్ 3 కౌన్సిలర్ గారు నల్ల లక్ష్మి, లబ్ధిదారు నల్ల లక్ష్మి ముందుకు రావాలమ్మా. చూసారా? కడమంచి పోషవ. నెక్స్ట్ వార్డ్ నెంబర్ 6 ఉమ్మడి ప్రమీల, ఉమ్మడి ప్రమీల. సెవెన్ కటుకం రూప, కటుకం రూప. రావాలమ్మా. 8 లోగిని లత గారు సిద్ధంగా ఉండాలా. వార్డ్ నెంబర్ 8 లోగిని లత. వార్డ్ నెంబర్ 9 అల్వాల శ్రీలేఖ, అల్వాలి శ్రీలేఖ. 11వ వార్డు నామల ప్రియాంక, ప్రియాంక. 12వ వార్డు మద్దికుంట లక్ష్మి. 13వ వార్డు గాజంగి లక్ష్మి, గాజంగి లక్ష్మి. 14వ వార్డు లక్ష్మి. 13వ వార్డు వచ్చారా? గాజంగి లక్ష్మి. ఆ వార్డుకు సంబంధించిన కౌన్సిలర్లు మాత్రమే ఉండాలి, మిగతా వారు వాళ్ళ వాళ్ళ స్థానాల్లో కూర్చోవాలి. 15 జి చంద్రకళ. 16వ వార్డు కట్పూరి పుష్ప, కట్పూరి పుష్ప. 16వ వార్డు. వార్డు నెంబర్ 20 కల్లెం లచ్చవ, కల్లెం లచ్చవ. 22వ వార్డు గాలి విజయ, గాలి విజయ గారు 22వ వార్డు. 23వ వార్డు కండ్లె సరోజన. 23వ వార్డు కండ్ల సరోజన గారు. 25వ వార్డు అందే లక్ష్మీబాయి గారు. ఉత్తర లక్ష్మక్క. వచ్చిన ఉన్నారా అమ్మ ఏదన్నా చీరలు రాని ఉన్నారా? 1వ వార్డులో ఇంకొక 3 అడిషనల్ వచ్చింది. బట్టు లక్ష్మి,
భట్టు లక్ష్మి, దండుగుల నర్సు, వార్డు నెంబర్ 2 హనుమల గంగమణి గారా, దండుగుల నర్సు, దండుగుల కృష్ణవేణి గారు, 2వ వార్డు హనుమల గంగమణి గారు, ధర్మారం నుంచి కూడా ఇప్పుడే వచ్చింది ఇద్దరు లబ్ధిదారు. సర్పంచ్ జై తెలంగాణ, జై తెలంగాణ. విద్యాసాగర్ నాయకత్వం, జై తెలంగాణ. మనం జరుగుతుంది ఆ ఫోటో మంచిగా ఇంకా తీసుకోవాలి జల్దీ మనం రాము రామా అంతే. బాక్స్ నేను పంపిస్తాను.